భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశే నిరుపద్రవాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీక్షగతయే హరయే నమస్తే. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకి సవినయంగా నమస్సు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులైన మీ అందరికీ పరమహంస సంహిత మోక్ష సంహిత అని ప్రసిద్ధికెక్కినటువంటి శ్రీమద్ భాగవత కథా యజ్ఞానికి సాదరంగా ఆహ్వానం చెప్తున్నాను. గత వారం మనం విదురుడు ధృతరాష్ట్రుని వానప్రస్థానికి వెళ్ళిపోమని ప్రోత్సహించడం, ధృతరాష్ట్రుడు గాంధారి దంపతులతో తాను కూడా వానప్రస్థానికి వెళ్ళిపోవటం, ఈ ఘట్టం గురించి వివరంగా చెప్పుకున్నాం. అయితే వ్యాస భగవానుడు భాగవతంలో ఈ ఘట్టాన్ని ఇంత వివరంగా చెప్పటం వెనుక ఒక రహస్యం ఉంది అనిపిస్తోంది. మానవ జీవితంలో వృద్ధాప్యం ఒక విలువైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసమే మిగిలిన ముందున్న జీవితకాలం అంతా వినియోగించుకోవాలి. ఇది పెద్దలు చెప్తున్నారు. ఈ దృష్టికోణం అనేక విధాలుగా ప్రత్యేకమైనటువంటిది. ప్రపంచంలో ఇంకా ఏ సంస్కృతిలోనూ ఇలాంటి మాట చెప్పడం కనిపించదు. జనరల్ గా మనకి ఈ ఓల్డ్ ఏజ్ టిప్స్ అని వస్తుంటాయి కదా, బయట మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సుఖంగా ఉండండి అని వాటి కోసం అనేక విషయాలు జాగ్రత్తలు చెప్తుంటారు. కానీ మన ధర్మం చెప్పినటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే వానప్రస్థము అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు. వానప్రస్థ ధర్మం గురించి చెప్పారు. ఇది ఇప్పుడు బయట మనకి వినిపిస్తున్న వాటన్నిటికన్నా పైమెట్టు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మనకి వేదంలో కూడా జరాయురస్తు అని ఆశీర్వదించడం కనిపిస్తుంది. అంటే ఎక్కువ కాలం ముసలితనంతో జీవించు అని. ఏమిటి ఆ మాట వెనక కాలం అర్థం అంటే, వయస్సు మళ్ళటం మొదలయ్యేసరికి, అంటే 60లోకి వచ్చేసరికి జీవితం నేర్పే పాఠాల వల్ల ఒకనొక పరిపక్వత మనసుకు కలుగుతుంది. జీవితంలో అనేక ఆటుపోట్లు చూసినటువంటి తర్వాత వచ్చేటువంటి ఒక స్థిరత్వం వస్తుంది. దాన్ని మనం బ్యాలెన్స్డ్ థింకింగ్ అంటాం కదా. జీవితంలో వచ్చే ద్వంద్వాల పట్ల ఒక సమదృష్టి ఏర్పడుతుంది. అంటే కష్టం వచ్చినప్పుడు కదిలిపోవటం, సుఖం వచ్చినప్పుడు ఎక్సైట్ అవటం, ఇవి తగ్గుతాయి. ఇవన్నీ కలిపి ఒక వైరాగ్య దృష్టిని అలవాటు చేస్తాయి. ఆ స్థితిలో జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు మీరు చేసుకునే ఆధ్యాత్మిక సాధనలు కూడా చక్కటి పురోగతినిస్తాయి. కాబట్టి అలాంటి స్థితిలో జీవితాన్ని నిర్వహించి చివరిలో అనాయాస మరణాన్ని పొందటం, ఏ శ్రమ లేకుండా ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవటం, ఇది భారతీయమైనటువంటి భావన. దీని గురించి అక్కడక్కడ మనం ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే సమాజంలో వృద్ధాప్యం అంటే భయం వేసేటువంటి ఒక స్థితి ఉంది. దీని నుంచి మనం బయటపడాలి. భారతీయులుగా మనందరికీ తెలిసినటువంటి జ్ఞానం ఇది. దీన్ని కొంత అలవాటు చేసుకుని కొంత వింటే దీనివల్ల మనకి దక్కేటువంటి లాభం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ దృక్పథం మనకి ఎంత బాగా అర్థమైతే మన జీవితాన్ని అంతగా పండించుకోగలుగుతాం. విదురుడు ధృతరాష్ట్రుడికి చేసిన బోధలోని అంతరార్థం ఇదే. దీన్ని నిరూపించేటువంటి సత్యమే
వానప్రస్థ కాలంలో ధృతరాష్ట్రుడు చేసిన తపస్సు. చివరిలో ఇతను వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళి సఫర్ అవటం కాదు, జీవితాన్ని చరమదశలో తపస్సు కోసం వాడుకోవటం. ఇది మనకు తెలియాల్సినటువంటి ఒక ప్రధానమైన రహస్యం. నిజానికి భాగవతం మనకి వేదాంతాన్ని చెప్తోంది అనుకుంటాం. ఆ మాట అన్నప్పుడు మనకేమర్థమవుతోంది? కేవలం భక్తి, ఉపాసన వీటి గురించే ఉంటాయి అలా అనుకోకూడదు. జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని అలా జీవించినప్పుడే ఆధ్యాత్మికత కూడా పండుతుంది. అందుకే మన వేదాంత గ్రంథాలని జీవితానికి అన్వయం చేసి చూసుకోవటం అన్నది మహాత్ములు చెప్తున్నటువంటి ఒక రహస్యం. రామాయణం విన్నాం, రాముడు ఎలా జీవించాడు. భాగవతం మనకేం చెప్తోంది? నిత్య జీవితంలో దాన్ని ఎలా తెచ్చుకోవాలి అంటే జీవితాన్ని వదిలి చేసే సాధనలు, నేల విడిచి సాము చేయటం లాంటివి. ఇవి ఫలించవు సరికదా, మనల్ని మరొక జన్మలోకి తీసుకెళ్ళిపోతాయి. మనకి ఇది మొట్టమొదటి జన్మాద్యస్య శ్లోకం ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆధ్యాత్మికత అంటే సరి అయిన జీవన విధానము. ఈ విషయాన్ని ప్రతిపాదిస్తోంది భాగవత మహాపురాణం. ఇక కథలోకి వస్తే, ధర్మరాజు రాజయ్యాడు, పరిపాలన కొనసాగిస్తున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి తమ్ముడైనటువంటి భీమసేనుడిని పిలిచాడు. పిలిచి అంటున్నాడు, తమ్ముడు, చూసావు కదా కాల గమనంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో. పంటలు సకాలంలో పండటం లేదు. క్రోధము, లోభము, క్రూరత్వము, అసత్యం ఇవన్నీ ప్రజల్లో కనిపిస్తున్నటువంటి లక్షణాలు. వ్యాపారాల్లో మోసం చోటు చేసుకుంటోంది. స్నేహాల్లో ద్రోహం కనిపిస్తోంది. భర్తల్ని భార్యలు ద్వేషిస్తున్నారు. కొడుకులు కన్న తండ్రిపై కాలు దువ్వుతున్నారు. శిష్యులు గురువుల్ని నిందిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే ఎప్పటి కథ ఇది? భాగవతం ఈ రోజు జరుగుతున్న విషయం గురించి మనకి చెప్తోంది. శాస్త్రం చెప్పినట్టుగా జీవించి శాస్త్ర విధులు నిర్వహించటం క్రమక్రమంగా తగ్గిపోతోంది. సమాజంలో మనం ఎవరిని విజ్ఞులు అనుకుంటున్నామో ఆ విజ్ఞులైన వారు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెడుతున్నారు. ఈ కాలగమనంలో ఇంకా ఎలాంటి మార్పులను చూడాల్సి వస్తుందో. భీమసేన, కృష్ణుడితో పాటు మన అర్జునుడు కూడా ద్వారకకు వెళ్ళాడు కదా. ఇప్పటికి 7 మాసాలు గడిచిపోయాయి. అతను ఇంకా తిరిగి రాలేదు. అక్కడి వారి క్షేమం తెలియటం లేదు. ఏదైనా యాదవులు కొంచెం ఉద్రిక్త స్వభావాలు, ఉద్రేకం ఉంది వాడికి. వాడిది వేడి రక్తం. వాళ్ళు ప్రశాంత చిత్తులై ఉండి ఉంటారు కదా. ఇంతకీ వాసుదేవుడు కుశలంగానే ఉండి ఉంటాడా? మనసంతా చికాగ్గా ఉందయ్యా. ఏదో తెలియని సందేహాలు, భయాలు మనసులో కదులుతున్నాయి. అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. నారదుడు హెచ్చరించినట్టుగా వాసుదేవుడు తన లీలా మానుష దేహాన్ని చాలించాలని ఆలోచిస్తున్నాడా అని అంటూ బయట కనిపిస్తున్న అనేక దుశ్శకునాలని ప్రస్తావించాడు. రాబోయే ఉపద్రవాలను ప్రకృతి, అందులోని కొన్ని జీవులు ముందే పసిగట్టి మనల్ని హెచ్చరిస్తాయని మన గ్రంథాలు చెప్తూనే ఉన్నాయి. చాలా చోట్ల మనం విన్నామని. అయితే ఆ హెచ్చరికల్ని గమనించుకోగలిగిన స్థితి క్రమంగా మన వద్ద తగ్గిపోతోంది. అంటే ఇంద్రియాలను విశృంఖలంగా వాడటం, వాటిని నిరంతరం ఒత్తిడికి గురి చేయటం, ఇవి మనలో ఉండేటువంటి సున్నితమైన అంశాలను దెబ్బతీస్తున్నాయి. మన గ్రంథం ఎంత చక్కగా చెప్తున్నారంటే, పెద్దలు పెద్ద శబ్దంతో పాటలు వినటం, భయంకరమైన హింసాత్మకమైన దృశ్యాల్ని పదే పదే చూస్తూ ఉండటం, ఘాటైనటువంటి ఆహార పదార్థాలని, ద్రవాల్ని తరచుగా తీసుకోవటం, అంతేకాదు పరుషమైన వాక్యాల్ని పలకటం, ఇవి మనల్ని ఉద్రిక్తతకు లోను చేసి మన మానసిక సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది బయట వారికి జరిగేటువంటి నష్ట సంగతి తర్వాత మనకి మనం చేసుకుంటున్న ద్రోహం అది. అందువల్ల ఇటువంటి ఎప్పుడైతే సమతుల్యత పోయిందో ప్రకృతి చేసే హెచ్చరికల్ని పట్టించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ ధర్మరాజు సత్వవంతుడు కావటం వల్ల ఈ పరిణామాలన్నీ గమనించి తమ్ముడితో చెప్తున్నాడు. అన్నదమ్ములిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ద్వారకా నగరం నుంచి అర్జునుడు వచ్చాడు. ఇందాక అన్నాడుగా 7 నెలలు అయిపోయింది వెళ్ళని. వచ్చాడు. వస్తూనే నీళ్లు నిండిన కళ్ళతోటి, తీవ్రమైన వేదనని ప్రతిఫలించేటువంటి ముఖంతో దీనుడైపోయి అన్నగారి పాదాల మీద వాలాడు. ఆ స్థితిలో ఉన్న తమ్ముణ్ణి చూసేసరికి
ధర్మరాజు ముఖం కూడా కళ తప్పింది. ఒక రకమైన ఉద్వేగంతో తమ్ముడిని అడుగుతున్నాడు, ఆయన ఎలా ఉన్నావు? అక్కడ ద్వారకలో మన వారందరూ క్షేమమే కదా? వాసుదేవుడు సుఖంగా ఉన్నాడా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. పేరు పేరున అందరి సౌఖ్యాన్ని అడుగుతున్నాడు. వింటున్న అర్జునుడు సమాధానం చెప్పలేక దుఃఖంతో గొంతు పూడికిపోయి నోట మాట రాని వాళ్ళ వెలబడిపోయి ఉన్నాడు. కన్నుల వెంట నీరు కారుతోంది. ఆ స్థితిలో అర్జునుడిని చూసేసరికి ధర్మరాజు కొద్దిగా కంగారు పడ్డాడు. తండ్రి, ఏంటయ్యా కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి? గతంలో నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి? అసలు ముందు ఈ మాట చెప్పు. మన బావ అయిన గోవిందుడు కుశలంగా ఉన్నాడు కదా? దానికి అర్జునుడి మౌనమే సమాధానమైంది. మళ్ళీ అడుగుతున్నాడు, తమ్ముడు, నీ దుఃఖానికి కారణం చెప్పు. శత్రువులతో పోరాడి ఓడిపోయావా? ఇచ్చిన మాట తప్పావా? శరణార్థుల మీద, బ్రాహ్మణుల మీద, గోవుల మీద, లేక రోగుల మీద గాని, స్త్రీల మీద గాని పొరపాటున బాణం వేశావా? నిన్ను శరణుజొచ్చిన వాడిని విడిచిపెట్టవలసి వచ్చిందా? పరుల ధనాన్ని ఏమన్నా ఆశించావా? ఈ ప్రశ్నలు చూసారా ఎంత సంస్కారయుతంగా ఉన్నాయో? భారతీయుల ఆలోచన ఇదండి. ఇది మనమంటే. ఇవి అడుగుతున్నాడు. ప్రశ్న వర్షం కురిపించాడు ధర్మరాజు. అతని మాటలు విన్న అర్జునుడు అరచేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ గద్గద కంఠంతో చెప్తున్నాడు, మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మనసకొండు, మన బాంధవుడు, మన విభుడు గురుడు దేవర, మనలను దిగనాడి చనియ మనుజాధీశ. అన్నయ్య, ఏం చెప్పమంటావు? మన సారథి, మన మంత్రి, మన స్నేహితుడు, బంధువు, గురువు, దేవుడు, సమస్తమైనటువంటి వాసుదేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడనయ్యా అని చెప్తుండగానే అర్జునుడికి లోపల నుంచి దుఃఖం పొంగుకొచ్చేసింది. గుర్తు తెచ్చుకుంటున్నాడు. అన్నయ్య, కేవలం ఆ మహానుభావుడి దయతో నేను మత్స్య యంత్రాన్ని కొట్టగలిగాను. ఖాండవ వనాన్ని అగ్నికి సమర్పించి గాంధీవాన్ని సంపాదించుకున్నానంటే అది ఆయన దయ. మనం మయసభను నిర్మించుకోగలిగాము, రాజసూయాన్ని విజయవంతంగా నిర్వర్తించుకోగలిగాము అంటే ఆయన అనుగ్రహం కదా. మహారాజా, నిండు సభలో మన ద్రౌపదిని జడపట్టుకుని ఈడ్చుకొచ్చి నిండు సభలో అవమానిస్తుంటే అభయమిచ్చి ఆదుకున్నది ఆయన కదయ్యా. నీకు గుర్తుందా? ఒకరోజు ముక్కోపి అయినటువంటి దుర్వాస మహర్షి దుర్యోధనుడి ప్రేరణ వల్ల 10,000 మంది శిష్యులతో మన ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆ రోజు మనందరం ద్రౌపదితో సహా అందరం భోజనాలు పూర్తి చేసేసాం. ఆ సమయంలో మునీంద్రుడు మనల్ని ఆతిథ్యం ఇవ్వమని కోరాడు. ఇవ్వలేమని చెప్పలేము, చెప్తే ఏమని చెప్పిస్తాడో అనే భయం ఒకవైపు. నిస్సహాయమైన ఆ స్థితిలో ద్రౌపది కృష్ణ పరమాత్మను స్మరించింది. తక్షణమే ఆ దయామయుడు ప్రత్యక్షమయ్యి వంట పాత్రలో అడుగుని అంటుకున్న ఉన్న ఒక మెతుకును నోట్లో వేసుకున్నాడు. అంతే, మునీశ్వరులకు ఆకలి తీరిపోయింది. వారు శాంతించి అట్నుంచటే వెళ్ళిపోయారు. అలా కేవలం సంకల్ప మాత్రం చేత ముల్లోకాలకు సంతృష్టి కలిగించేటువంటి మహానుభావుడు మనకు బావగా తిరిగాడు. అన్నయ్య, నేను పాశుపతాస్త్రాన్ని పొందింది ఆయన దయ వల్ల. త్రిలోకాధీశుడైనటువంటి దేవేంద్రుడితో అర్ధసింహాసనాన్ని అధిష్ఠించగలిగానంటే ఆయన దయ. చిత్రం ఏమిటో చెప్పనా? కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్మ ద్రోణాది మహాయోధులతో యుద్ధం చేసే వేళ నాకు సారథ్యం చేస్తూ రథంపై కూర్చుని నా బాణ పరంపరలు వర్షించటానికి ముందే తన చూపులతోటి శత్రువుల శక్తిని, ఉత్సాహాన్ని, ఆయుర్దాయాన్ని అపహరించి విజయాన్ని నాకు కట్టబెట్టాడు కృష్ణ పరమాత్మ. వాసుదేవుడికి నేనంటే ఎంత ప్రేమ! ఒకసారి మిత్రుడా అని పిలిచేవాడు, ఒకసారి బావాని ముద్దు చేసేవాడు. ఆత్మ బంధువై ఆదరించాడు, మంత్రిలా హితోపదేశం చేశాడు, గురువై కర్తవ్యాన్ని బోధించాడు. అంతలోకి ఆశయాలాడుతూ ఆటలు పట్టించాడు. ఒకే పక్క మీద కూర్చున్నానన్నాయి అతనితోటి.
తన పక్కన కూర్చుంటే కన్న తండ్రిలాగా నా తప్పులు సరిదిద్దాడు. అప్పుడప్పుడు తన అంతఃపుర కాంతలతో ప్రణయ కలహం సంభవిస్తే వారి అలుకు తీర్చటం కోసం నన్ను బతిమాలి వాళ్ళ ఇళ్లకు పంపించే ఆ ప్రియమిత్రుణ్ణి ఏమని స్మరించను. ఎన్ని రకాలుగా సేవించుకున్నాను ఆయన్ని. ఈ రోజు ఆ సేవలన్నీ వ్యర్థమైపోయాయి. శ్రీకృష్ణుడు ఈ లోక నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా ప్రాణాలు ఆయనతో ఎందుకు వెళ్ళిపోలేదో. ఎంతటి పాపాత్మునో నేను. ఇప్పుడు నేను ఎంతటి బలహీనుణ్ణి అయిపోయానంటే అన్నయ్య, ఆ మహానుభావుడు తనువు చాలించిన తర్వాత ఆయన అంతఃపుర కాంతల 16,000 మందిని వెంట పెట్టుకొస్తున్నాం. అరణ్య మార్గంలో మదోన్మత్తులైనటువంటి కిరాతకులు చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి బారి నుంచి ఆ కాంతలను కాపాడలేక విస్తుపోయి చూస్తూ ఉండిపోయాను. నా విద్యలు కానీ, శస్త్రాస్త్రాలు కానీ, పరాక్రమం కానీ కృష్ణుడు పక్కన లేకపోతే పూర్తిగా వ్యర్థమే. అన్నయ్య, నీకు మరొక దుర్వార్త చెప్పవాలి. విధి వైపరీత్యం వల్ల యాదవ వీరులంతా మునిశాపగ్రస్తులై మద్యపానం చేసిన మత్తులో మైమరచి ఆగ్రహావేశాలతో కన్ను మిన్ను కానకుండా తమలో తాము కొట్టుకున్నారు, పోరాడుకున్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకుని ప్రాణాలు తీసుకున్నారు. పోయిన వారు పోగా 4-5 మాత్రం బతికి బయటపడ్డారు. ప్రధానమైన యాదవ కులమంతా అంతరించిపోయింది. మహారాజా, బలవంతులైన వారికి, బలహీనులైన వారికి వాళ్ళ మధ్య పగలు కల్పించి, ద్వేషాలు రచించి, పరస్పర సంహారం చేయించి భూభారాన్ని తీర్చాడు కృష్ణ పరమాత్మ. అలా తాను వచ్చిన కార్యం పూర్తి చేసుకుని నిబ్బరంగా నిశ్చలంగా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. భాగవతకారుడు ఈ ఘట్టాన్ని ఇంతవరకే చెప్పి ముగించాడు. ఆ కథ అంతా, మిగతా సంఘటన అంతా భారతంలో కనబడుతుంది. ఆ తర్వాత మరొక మాట కూడా చెప్తూ, ఈ విషయాలన్నీ అంటే యాదవుల మరణము, మాధవుని నిర్యాణం, వీటి గురించి విన్న కుంతీదేవి పూర్ణమైన వైరాగ్యాన్ని పొంది నిర్మలమైన భక్తితో హరిచరణాలను స్మరిస్తూ క్రమంగా ప్రశాంతంగా తన శరీరాన్ని పరిత్యజించింది అని కూడా చెప్పాడు. ఏ రోజు శ్రీమన్నారాయణుడు తన లీలా మానుష స్వరూపాన్ని ఈ భూమిపై నుంచి అవతార సమాప్తి ద్వారా ఉపసంహరించాడో ఆ రోజే అమంగళదాయకమైనటువంటి కలియుగం ఆరంభమైంది. కలి ప్రారంభం అది. కలి ప్రవేశం అంటే ఏమిటి? కలి ప్రవేశం వల్ల సమాజంలో క్రూరత్వము, హింస, అసత్యము, ఆడంబరము, కుటిల స్వభావము మొదలైన లక్షణాలతోటి అధర్మం అందరిలోనూ క్రమక్రమంగా విస్తరిస్తోందని తెలుసుకున్నటువంటి ధర్మరాజు నారదుడు హెచ్చరించాడుగా, చెప్పుకున్నాం కదా మనం. తన మనవడైనటువంటి పరీక్షిత్తును రాజుని చేసి హస్తినాపుర సింహాసనంపై కూర్చోబెట్టాడు. పవిత్ర నదీ జలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు. తన సమస్తమైన సంపదల్ని, ధన కనక వస్తు వాహనాల్ని, రాజ్యాధికారాన్ని పరీక్షిత్తుకు అప్పజెప్పి తమ్ములతో కలిసి ధర్మనందనుడు వైరాగ్య మార్గాన్ని అనుసరించాడు. అలా మహానుభావులైన పాండవులందరూ ద్రౌపదితో కలిసి ఉత్తర దిక్కుగా ఏకాగ్రతతోటి ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ మహాప్రస్థానము చివరికి వారి దేహ పరిత్యాగంతో పూర్తయింది. ఈ విధంగా జరిగినటువంటి శ్రీకృష్ణుని పరమపదయానము, పాండవుల మహాప్రస్థానము, వీటిని విన్నవారికి భవిబంధ విముక్తి కలిగి ఈశ్వర భక్తితో కైవల్య పదంలో ముక్తి మార్గాన్ని చేరుకుంటారనేటువంటి ఫలశ్రుతిని కూడా మనకి ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా భాగవతకారుడు దీనిని ఇంత మేరకు ఇలాగే చెప్పాడు. అటు కృష్ణ నిర్యాణ ఘట్టము గాని, పాండవుల యొక్క మహాప్రస్థానము గాని మహాభారతంలో చాలా వివరంగా చెప్పబడ్డాయి. అనేక రహస్యాలతో, విశేషాలతో కూడుకున్న పాండవుల మహాప్రస్థాన గాథ ప్రపంచానికి భారతీయ సమాజం చేస్తున్న ఒక ప్రధానమైనటువంటి బోధ. అనేక విశేషాలు ఎలా జీవించాలో చెప్పారు అందులో.
కేవలం కథాభాగం మాత్రమే కాకుండా లోతులకు వెళ్తే కనిపించేటువంటి రహస్యాలు అవి. అయితే భాగవతంలో ఈ మేరకే ఇంతవరకే చెప్పాడు కాబట్టి మనం కూడా అంతవరకే చెప్పుకుని మన కథలోకి మనం ప్రవేశించాలి. ఇక హస్తినాపురంలో రాజు అయినటువంటి పరీక్షిత్తు రాజ్యపాలన ప్రారంభించాడు. మహాభక్త శిరోమణి, మహావీరుడు పరీక్షిత్తు రాజ్యపాలన ధర్మపథంలో సాగుతోంది. ఉత్తరుని కుమార్తె అయినటువంటి ఇరావతి అనేటువంటి రాజకుమారిని పరీక్షిత్తు వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి జనమేజయుడు మొదలైనటువంటి 4 కుమారులు జన్మించారు. పరీక్షిత్తు గంగా నదీ తీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలో 3 అశ్వమేధ యాగాలు చేశాడు. ఎంత విశేషంగా జరిగాయంటే అవి, ఆ యాగాలకి దేవతలు ప్రత్యక్షంగా వచ్చి వారికి దక్కవలసిన ఆవిర్భాగాలు వాళ్ళు అందుకున్నారు అని చెప్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అంతటి దివ్యమైన జీవితాన్ని గడుపుతున్నవాడు పరీక్షిత్తు. అటువంటి వాడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఒక సందర్భంలో అటువంటి వాడు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నిటినీ జయిస్తూ సాగుతూ ఉండగా ఒక చోట ఒక అమంగళకరమైనటువంటి దృశ్యం కనబడింది. ఒక గోమిథునాన్ని, అంటే గోముని, ధేనువు, వృషభాన్ని, ఈ రెండింటిని కాలితో తన్నుతూ కనిపించాడు ఒక రాజవేషం, రాజచిహ్నాలు ధరించిన ఒక పురుషుడు. ఆ పురుషుణ్ణి పట్టుకుని పరీక్షిస్తూ శిక్షించాడు అని చెప్పాడు సూత పౌరాణికుడు. అక్కడ ఆగాడు. ఆగానే శౌనకుడు ప్రశ్నించాడు, మహాత్మా, మా యందు అనుగ్రహంతో ఎన్నో దివ్యమైనటువంటి రహస్యమైన అంశాలని కథారూపంలో మాకు అందిస్తున్నావు నువ్వు. ఈ బ్రతుకు శాశ్వతం కాదు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు గిట్టక తప్పదు. ఈ సత్యాన్ని గుర్తించి మోక్షాన్ని కాంక్షించే అల్పాయుష్కులం మనందరం, మానవులందరం. నువ్వు చెప్తున్నటువంటి గోవిందుని గాథలు మమ్మల్ని తరింపజేసే మకరంద ధారలు. చూడు, మా ఆహ్వానం మేరకు హవిస్సులు అందుకోవటానికి వచ్చిన యమధర్మరాజు ఇదిగో ఇక్కడే కూర్చుని శ్రీహరి లీలల్ని నువ్వు చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాడు, గమనించావా? కాబట్టి మా యందు దయతో పరీక్షిత్తు కలి ప్రారంభమైందని గ్రహించి ఎలా నిగ్రహించాడు ఈ వివరం చెప్పు మాకు అని ప్రార్థించాడు. చెప్పుకున్నాం, మనం అడగవలసిన తీరులో అడిగితే అద్భుతమైన విషయాలు అందుతాయి మనకి. మాటలు విన్నటువంటి సూత పౌరాణికుడు సంతోషించాడు, తిరిగి చెప్పటం మొదలుపెట్టాడు. మునీంద్ర, పరీక్షన్ మహారాజు తమ రాజ్యంలోకి కలిపురుషుడు ప్రవేశించాడన్న వార్త విన్నాడు. అతన్ని వెతికి పట్టుకుని ముందే నిరోధించాలి అనేటువంటి లక్ష్యంతో రథాన్ని అధిరోహించి సైన్యాన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. సమస్తమైన సైన్యాన్ని వెంటబెట్టుకుని విజయ యాత్రగా ఒక్కొక్క రాజ్యాన్నే గెలుస్తూ మరొక వైపు కలిని వెతుక్కుంటూ సాగిపోతున్నాడు పరీక్ష మహారాజు. అతడు ఒక్కొక్క దేశాన్ని జయించగానే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ, పెద్దలందరూ అనేక కానుకలు తీసుకుని మహారాజు గారి దర్శనానికి వస్తున్నారు. వారి వద్ద నుంచి భక్త వత్సలుడైనటువంటి శ్రీకృష్ణుని గాథలను, లీలలను, పాండవులకు సారథిగా, సకుడుగా, సంరక్షకుడిగా ఆయన చేసిన పనులు, ఆచరించిన కృత్యాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు పరీక్షిత్తు. వేరే పరీక్షిత్తు పుట్టటమే కృష్ణుడి గురించి వెతుక్కుంటూ పుట్టినవాడు. ఈ ముందు సమాజంలో ఉన్న పెద్దలందరి దగ్గర నుంచి ఆ విషయాలు వింటున్నాడు, అడుగుతున్నాడు. వారు చెప్తుంటే పరవశించిపోతూ వింటున్నాడు. అంతేకాకుండా అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం విరజిమ్మే అగ్ని జ్వాల నుంచి తనను రక్షించిన వైనాన్ని కూడా విన్నాడు.
వింటున్న కొద్దీ కృష్ణ పరమాత్మ యొక్క ఆ వైభవము, ఆయన మీద విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు అతనిలో పెంపొందుతున్నాయి. ఇలా సాగిపోతున్నాడు పరీక్షిత్తు. ఒక చోట వృషభాకారం ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవత కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తున్న గోరూపంలో ఉన్నటువంటి భూదేవి కనిపించారు. ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి ఆ గోమిథునము ఎవరు? ఒకరు ధర్మదేవత పురుష ఆకారంలో ఉన్నటువంటి వృషభ ఆకారంలో ఉంది, గోరూపంలో ఉన్న తల్లి భూమాత. వాటిని గుర్తుపట్టాడు పరీక్షిత్ మహారాజు. ధర్మదేవత భూమాత అలా దీనమైన స్థితిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈలోగా అవి రెండు తమలో తాము సంభాషించుకోవటం మొదలుపెట్టే. వింటున్నాడు పరీక్షిత్తు. ధర్మదేవత భూమాతతో అంటోంది, తల్లి, నీ కన్నుల్లో అలా బాష్పధారలు ప్రవహించడానికి కారణం ఏమిటి? ధర్మదేవత అడుగుతున్నాడు. నీ వదనమంతా అలా వాడిపోయిందేమమ్మా. ప్రస్తుత కాలంలో యజ్ఞాలు లేకపోవటం వల్ల దేవతలకు ఆవిర్భాగాలు లభించవని, భర్తలు భార్యలను వదిలిపెడతారని, పిల్లలు తల్లిదండ్రులను పోషించరని బాధపడుతున్నావా? అంటే ఈ పనులు జరుగుతుంటే సమాజంలో భూదేవి దుఃఖిస్తుందన్నమాట. చదువుల తల్లి అయిన సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని, ఉత్తమమైనటువంటి విప్రులు ప్రభు సేవలో మునిగిపోతారని. ఏం జరుగుతుంది అలా అయితే? ఇంద్రుడు వర్షం కురిపించడం తగ్గించేస్తాడు, ప్రజలు కష్టాల పాలవుతారు అని బాధపడుతున్నావా? హీతులైన వారు రాజ్యాలు వెళ్తారని, న్యాయం నశించిపోతుందని బాధపడుతున్నావా? ఎందుకమ్మా నీ వేదన? కృష్ణుడు లేని ఈ భూమిని ఇకపై ఎవరు పాలిస్తారో, ఎటువంటి దుఃఖాలు సంప్రాప్తిస్తాయో అని దుఃఖిస్తున్నావా? ఇది ధర్మము భూమాతని అడుగుతున్న మాట. మనందరికీ లోపల నుంచి వస్తున్నటువంటి సందేశాన్ని గమనించగలిగిన శక్తి ఉన్నది. ఈ మాట అంటుంటే భూమాత సమాధానం చెప్తోంది. ధర్మస్వరూపుడివయ్యా నువ్వు, ధర్మానివి. ఎలా ఉండేవాడివి? 4 పాదాలతో నడుస్తూ కనిపించావు పూర్వం నాకు. గోవిందుడు లేకపోవటం వల్లే కదా ఒంటికాలితో నడుస్తున్నావు. మానవులకు ఉండి తీరాల్సిన సత్యము, శౌచము, దయ, క్షమ, త్యాగము, సంతోషము, ఆర్జవం, తపస్సు, సమభావం, జ్ఞానం, వైరాగ్యం, సామర్థ్యం, ఇలా మొత్తం 39 లక్షణాలు చెప్పాడు. ఇలాంటి 39 లక్షణాలు శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత క్రమక్రమంగా లుప్తమైపోతున్నాయి. జనులు భయంకరమైన పాపకృత్యాలకు పాల్పడుతున్నారు. అందువల్ల నీకు నాకు సత్పురుషులైన వారికి కూడా కష్టకాలం ప్రారంభమైంది. ఇంతకాలం నాపై నడయాడిన పరమాత్మ అయిన శ్రీకృష్ణుని శ్రీచరణాలు ఇక నాపై శోకవు కదా అని దుఃఖిస్తున్నాను. ఆయన ఉన్నంత కాలమే ధర్మం 4 పాదాలతో వర్ధిల్లింది. ఆయన లేని కాలంలో ఎటువంటి కష్టాలు రాబోతున్నాయో అని దుఃఖిస్తున్నాను అని చెప్పింది భూమాత. ఈ ఈ విషయాన్ని మనం కొంచెం వివరంగానే చెప్పుకున్నాం. ఎందుకంటే నిజానికి ఈ సంభాషణల్ని భాగవత రూపంలో వింటున్నాం, భాగవత కథలో భాగంగా వింటున్నాం కదా మనం. కాబట్టి ఏమనుకుంటున్నాం? ఎవరో ధర్మదేవుడు భూమాత ఏదో సంభాషణ మాట్లాడుకుంటున్నారట. కానీ ఇందులో చెప్పబడ్డ విషయం పూర్తిగా సామాజికమైంది. సమాజము, అందులోని వ్యక్తులు, వారు పాటించవలసిన నియమాలు, వారికి ఉండవలసిన లక్షణాలు, వీటిని కదా ఇందులో మన పెద్దలు పరిచయం చేశారు.
అయితే భాగవతంలో భాగంగా వింటున్నాం కాబట్టి కథారూపంలో ఏదో బాగుంది, కథ బాగుంది అనుకుని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఇందులో చెప్పబడ్డ 39 లక్షణాలు కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల సమాజము నాగరిక సమాజం అవుతుంది కదా. ఇంత చక్కగా లెక్క తేల్చి చెప్పినటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందేమో సందేహమే. సమాజం అంటే ఎలా ఉండాలి, ఈ 39 లక్షణాలు నేను పైన చెప్పిన ఒక్కొక్కటే చూసుకోండి, ఎంత సిస్టమేటిక్ గా చెప్పారు. అంటే నా వ్యక్తిగత జీవితం బాగుండాలి, అందరం అదేగా కోరుకుంటాం. నేను బాగుండాలి. నేను బాగుండాలంటే నా చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి, నా పక్కవాడు మంచివాడు అయి ఉండాలి, నా ఎదుర్కొన్నవాడు నాతో గొడవ పడినవాడు అయి ఉండాలి. అలా బాగుండాలంటే మనందరం కొన్ని నియమాలు పాటించాలి. నియమబద్ధమైన జీవితం అంటే డిసిప్లిన్ కలిగి ఉండాలి. ఇది చాలా అవసరం కదా. మనం విదేశాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, అక్కడ వారిని చూసి అరే ఇక్కడ ప్రజలందరూ ఎంతో క్రమశిక్షణతో ఉన్నారే, నియమాలు శ్రద్ధగా పాలిస్తారే అని ఆశ్చర్యపోతుంటాం కదా మనం. మరి అలాంటి ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే నియమ పాలన తప్పనిసరి. అలాగే సమాజంలోని వ్యక్తుల దగ్గర కొన్ని లక్షణాలు కూడా ఉండాలి. ఇందాక మనం పైన చెప్పిన లక్షణాలన్నీ చూసుకోండి. ఈ లక్షణాలని సమాజంలో తరం తర్వాత తరానికి, ఒక తరం తర్వాత ఒక తరానికి అందించే ఒక శిక్షణ విద్యా వ్యవస్థ కదా ఇవ్వాలి, విద్యా వ్యవస్థ ద్వారా ఇవ్వబడాలి. మరి ఈరోజు మన పాఠాల్లో ఎక్కడైనా మనుషులుగా మనం పాటించవలసిన నియమాల గురించో ధర్మాల గురించో చెప్పబడుతున్నాయా? ఉత్తమైన సమాజం తయారవ్వాలి అంటే ఉత్తమైన మానవులు తయారవ్వాలి. ఏ లక్షణాలు మన దగ్గర ఉంటే మనం ఉత్తమమైన మానవులుగా జీవిస్తామో వాటిని భాగవతం మనకి బోధిస్తోంది. కాబట్టి మనం భాగవతం ఎందుకు వింటున్నాము? ఉత్తమమైన లక్షణాలు అంటే ఇవి అని తెలుసుకోవటం కోసం. ఒకసారి మీరు క్విక్ గా చూడండి. అంటే ఈ చర్చ ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి సత్సంగాలు తప్ప ఇలా ఈ విషయాలు మాట్లాడుకునే దిక్కే లేదు మనకి. కాబట్టి ఈ అవకాశాన్ని కొద్దిసేపు దీనికోసం వాడుకోవాలి. సమాజంలో మంచి లక్షణాలు కావాలని కోరుకునే వాళ్ళం మనందరం. మంచి జీవితం కావాలి, మన పిల్లలకి బాగుండాలి. ఎలా వస్తుంది? ఇప్పుడు ఇందాక పైన చెప్పిన లక్షణాలు ఒక్కసారి క్విక్ గా చూడండి. సత్యము, శౌచము, దయ, క్షమ, సంతోషము, తపస్సు, ఇలాంటి లక్షణాలు ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలా వద్దా? మీరు లోపలికి వెళ్లకుండా పై పై అర్థంలో చూడండి. సత్యం అంటే అబద్ధం లేని జీవితం. శౌచము అంటే క్లీన్లీనెస్, స్వచ్ఛ భారత్. చూస్తున్నాం మనం ఎలాంటి సమాజాన్ని నడుపుకుంటున్నాము. దయ అంటే పక్క వ్యక్తి పట్ల, అతని కష్టం పట్ల మనకి ఉండేటువంటి ప్రతిస్పందన. కష్టంలో ఉన్నవాడు చూసి అయ్యో అనగలిగే స్వభావం. ఇవన్నీ ఉన్న వ్యక్తులు, సమాజం ఎంత బాగుంటుంది. అవసరం కదా. మరి వీటి గురించి మనం ఎక్కడ నేర్పిస్తున్నాం? కాబట్టి ఇది మనం ఆలోచించాలి. అంటే సహజంగా మనందరిలోని ఈ కోరిక మొదలైతే అరే ఇలాంటి మంచి లక్షణాలను సమాజం కావాలి అని మనం కోరుకోవటం మొదలు పెడితే ఆ కోరికలోంచి సమాజంలో మార్పు వస్తుంది. ఇది మనం పట్టుకోవాల్సిన అంశం. మనం ఏం చేస్తామండి అని కాదు, సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి అనే కోరిక మన దగ్గర ఉండాలి. కాబట్టి భాగవతం వింటున్న మనం అందరం ఉత్తమమైన వ్యక్తులు తయారు కావాలి సమాజంలో అనేటువంటి సంకల్పాలు చేసుకోవాలి. ఇక్కడ గోమాత ధర్మము చేస్తున్నటువంటి సంభాషణ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ లో పెట్టవలసిన ఒక అంశం అని అనిపించటం లేదు. కాబట్టే పురాణాలు వినటం ఒక ఎడ్యుకేషను, ఇది మనం గుర్తించాలి. కాబట్టి ఇంతసేపు ఈ విషయానికి మనం చెప్పుకోవడానికి కారణం సమాజంలో మార్పు రావాలి. అలా వృషభము గోవుల సంభాషణను వింటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఇంతలో రాజవేషాన్ని ధరించి ఉన్న ఒక కటిక రాక్షసుడు లాంటి స్వభావం ఉన్నవాడు ఒకడు గబగబా వచ్చి ఆ వృషభాన్ని ఏమాత్రం కనికరం లేకుండా కాలుతో గట్టిగా తన్నాడు. పిడుగుపాటు లాంటి ఆ దెబ్బకి పాపం ఆ వృషభం నేల మీద కూలబడిపోయింది. వెంటనే ఆ దుష్టుడు పక్కనే నిలబడి భయంతో గడగడా వణుకుతూ కందుల వెంట నీరు కారుస్తున్న గోమాతను కూడా మరో తన్నాడు.
ఆ దెబ్బకి గోమాత కూడా నేలపై పడి అంబా అని రోధిస్తోంది. ఇదంతా పరీక్షిత్తు ముందు జరిగింది, కన్నుల ముందు చూశాడు ఆయన. కోపం పట్టలేకపోయాడు. ధనస్సుని ఎక్కుపెట్టి అంటున్నాడు, ఎవడ్రా నువ్వు? ఈ గోవుల్ని నేనేం చేశాయి? నిన్ను కొమ్ములతో ఏం చెమ్మలేదే, నీ మీదకి రాలేదే. ఏ పాపం చేయని గోవుల్ని ఎందుకు తండుతున్నావు? ఇటువంటి నేరాన్ని చేయటం దండనీయమని తెలీదా? ఇప్పుడే నేను శిక్షిస్తున్నాను అన్నాడు. అతని గోవుల వంక తిరిగి, అమ్మా, మీకొచ్చిన భయమేం లేదు. మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత. కాబట్టి మీరు దుఃఖించవద్దు. మీపై ఇక ఎటువంటి అత్యాచారం జరగకుండా నేను కాపాడుతాను అని చెప్పాడు. పరీక్షణ్ మహారాజును చూసినటువంటి ఆ కలి భయంతో గడగడలాడుతూ పరీక్షిత్తు పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి, మహారాజా, భయంతో నా ఒళ్ళు కంపించిపోతోంది. దయుంచి నన్ను చంపద్దు. నీ పాదాలను పట్టి శరణు పెడుతున్నాను, నన్ను కరుణించు అన్నాడు. ధూర్తుడు ఎలా ఉంటారో చూడండి. శరణన్న వాడిని రక్షించటం, క్షమించటం ఉత్తమ రాజలక్షణం. కాబట్టి పరీక్షిత్తు అతన్ని మందలించి, పాపాత్ముడమైన నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. నీలో అసత్యము, లోభము, దొంగతనము, దౌర్జన్యము, దురాచారము, మోసము, కలహం, కపటం అనేక దుర్గుణాలు కనిపిస్తున్నాయి నాకు. సత్యానికి, ధర్మానికి ఆలవాలమైనటువంటి ఈ భూమిపై నీవు ఉండటానికి వీల్లేదు అని శాసించాడు. మామూలుగా అయితే ఏం జరగాలి? కలి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, భూమి మండలం నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఈ మాట విని వెళ్ళిపోలా కలి. పరీక్షిత్తును తిరిగి ప్రశ్నిస్తున్నాడు, మహారాజా, నీ ఆయుధాన్ని చూస్తే నా గుండెలు బెదిరిపోతున్నాయి. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఎక్కడ ఉండాలి? నువ్వే ఆలోచించు. నేను ఎక్కడ తల దాచుకోవాలో నీవే చెప్పు. ఆశ్రయం పొందుతున్నాడు. ఈ స్వభావమే ఈరోజు సమాజంలో కనిపిస్తోంది. విజ్ఞులైన మీరందరూ అర్థం చేసుకోగలరు. నేను ఎక్కడ తలదాచుకోవాలో చెప్పు అని అడిగాడు. ఈ ప్రశ్న కొద్దిగా ఆశ్చర్యపోయాడు పరీక్షిత్తు. కొద్దిసేపు ఆలోచించి, సరే, నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. జూదము, మద్యపానము, స్త్రీలు, ప్రాణివధ. ప్రాణివధ లేక హింస. ఈ స్థానాల్లో నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు. అయితే ఈ 4 విషయాలు చెప్పాక కలి నాకు ఇంకో స్థానం కూడా కావాలని అడిగాడు. మళ్ళీ దానికి కారణం చెప్పాడు. చాలా లాజికల్ గా ఉంటాడు. కలితో సమస్య అదే, లాజికల్ గా చెప్తాడు. ఏమన్నాడు? నువ్వు 4 చెప్పావు కదా, ఈ 4 లక్షణాలు పరీక్షిత్ రాజ్యంలో ఉండే అవకాశం లేదు. నీ రాజ్యంలో ఉండదు కాబట్టి నువ్వు నాకు వరం ఇచ్చినట్టు అవ్వలేదు. కాబట్టి నాకు ఇంకొక స్థానాన్ని కూడా ఇవ్వాలి. నువ్వు 4 ఇంటి దగ్గర ఉండమన్నావు, ఆ 4 నీ దాంట్లో ఉండవు. కాబట్టి నన్ను ఎక్కడ ఉండమన్నావో చెప్పన్నాడు. సరే, మళ్ళీ ఆలోచించాడు. సరే, సువర్ణం అంటే బంగారం అనేటువంటి 5వ స్థితి, దీని పట్ల కోరిక, ఎక్కడ ఉంటే అక్కడ ఉండు అని చెప్పాడు. ఆ వరాన్ని కూడా పొంది కలి పరీక్షిత్తుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి వెంటనే సందేహం వస్తుంది, ఏమంటే పరీక్షిత్ ఇలాంటి వరాలు ఎందుకు ఇచ్చాడు అనిపిస్తుందిగా. అలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. పెద్దలు వివరంగా చెప్తున్నారు మనకి. ఈ పైన ఉన్న 5 అంశాలు ఏమిటది? జోదము, మద్యపానము, స్త్రీ పట్ల కోరిక, హింస, బంగారం. 5 కదా ఇవి. ఇవి మనలో ఉండేటువంటి అసత్యము, గర్వము, కామము, హింస, వైరము అనే 5 లక్షణాలని పెంపొందిస్తాయి అని చెప్తున్నారు. ఆ 5 మొదట 5 ఉంటే ఏమైంది? నేను ఇంట్లో కూర్చుని పేకాడుకుంటే ఏమైందండి? ప్రమాదము. నిషేధించింది శాస్త్రము, చేయవద్దని చెప్పింది. మద్యపానము ప్రమాదము. ఈ విషయం మర్చిపోయి ఇంట్లో కలిని ఆహ్వానిస్తున్నాం మనం. కలి ప్రవేశిస్తే ఎంత దారుణంగా ఉంటుందో చెప్పుకుంటూ వస్తున్నాడు భాగవతకారుడు. ఇందులో ఏ ఒక్క లక్షణం చాలు మనం కష్టపడటానికి, అన్నింటినీ ఆహ్వానించే స్థితి ఉంది. కాబట్టి
ఈ పైన చెప్పిన ఈ 5 లక్షణాలు ఏమిటేమిటి? అసత్యము, గర్వము, కామము, హింస, వైరము. ఈ లక్షణాలు మన దగ్గర లేకుండా చూసుకుంటే కలి మనలో ప్రవేశించడు. కలి ఉన్న చోట ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్పుకున్నాం. ఏమి మన దగ్గర లేకుండా ఉంటే కలి ప్రభావం ఉండదో చెప్పుకుంటాం. కాబట్టి ఈ రోజు కనిపిస్తున్న సమస్తమైన సమస్యలకి కారణము కలి ప్రభావమే. అయితే కలికాలానికి ఒక విశేషమైన లక్షణం ఉంది, జాగ్రత్తగా వినాలి మనం. ఇది పట్టుకుంటే ఒక ఒక గొప్ప రహస్యం తెలిసిపోతుంది మనకి. కలికాలంలో పుణ్యం చేస్తానని అనుకుంటే చాలు ఫలాన్ని ఇస్తుందిట. అంటే అనుకుని, అంటే ఫలానా పుణ్యకార్యం చేస్తాను అని సంకల్పం చేసుకుని అనుకుని ఒకవేళ చేయలేకపోయినా కొంత సత్ఫలం దక్కి తీరుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, భాగవతంలో ఉంది, పెద్దలు చెప్పినటువంటి మాట. పరమాత్మ మనకి ఇచ్చినటువంటి వరం అది. ఇక పాపము చేస్తే కానీ ఫలితాన్ని ఇవ్వరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. అంటే మనసులో పాప భావన మెదిలినంత మాత్రాన పాప ఫలం రావటం జరగదు, పాప ఫలం రావటం లేదు. పాపాన్ని ఆచరించినప్పుడే పాప ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కలియుగంలో మనం చాలా బలహీనమైనటువంటి జీవులం. శారీరకంగా, మానసికంగా జవత్వం ఉన్న వాళ్ళం కాదు మనం. గట్టిగా ఒక ఒక గొప్ప కర్మ చేయడానికి కావలసిన శక్తి లేదు మన దగ్గర. మరి మనల్ని ఉద్ధరించడం ఎట్లాగా? మిగిలిన యుగాల్లో లాగా కర్మలు, తపస్సులు, ఉపాసనలు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పేసి ఊరుకుంటే చేయలేని అశక్తత మన దగ్గర ఉన్నది. కాబట్టి ఈ విషయం బాగా తెలిసిన వాడు పరమాత్మ. వీళ్ళు చేయలేరు, వీళ్ళ వల్ల అవ్వదు. కాబట్టి దయగలిగిన పరమాత్మ మనకి ఇందాక నేను చెప్పినటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. భాగవతం వింటున్నాం కదా, కాబట్టి ఇప్పుడే మనం నిశ్చయించుకోవాలి. ఏమని? పుణ్యకర్మని సంకల్పం చేస్తే ఫలితం వస్తుంది అంటే నిరంతరము పుణ్యకర్మలను సంకల్పిస్తూ ఉండాలి. మరి ఇప్పుడు వెంటనే పుణ్యం అంటే ఏమిటి అది తెలియాలి కదా. సింపుల్ సెంటెన్స్ లో చెప్పాలంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. తెలిసిన విషయమే కదా. అంటే నలుగురికి మంచి జరగాలి, సమాజం బాగుండాలి, దేశ హితాన్ని కోరుకునే ఒక స్వభావాన్ని పెంచుకోవటం పుణ్యము. ఆ దేశం బాగుండాలి. గురుగారు శివానందమూర్తి గారు ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. సమాజంలో అందరికీ మంచి జరగాలి అనే కోరుకునే వారి యొక్క మంచిని పరమాత్మ ముందు చూస్తాడట. అంటే నా కోసం ఇది ఇవ్వు అని ఎలాగైనా ఆయన్నే అడగాలన్నీ, కానీ అందరికీ ఇవ్వాలి, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి. ఒక కుటుంబం కష్టంలో ఉంది, అయ్యో ఈశ్వర వారిని కాపాడవయ్యా అని అడిగే లక్షణం ఉండాలి మన దగ్గర. అలా ఉన్నవాడి అవసరాలను పరమాత్మ ముందు చూస్తాడట. గురుగారు చెప్పారు ఆ మాట. కాబట్టి మనం ఏం చేయాలి? నిత్యము ఆ ధర్మం బాగుండాలి, నా దేశం బాగుండాలి. ఓ ఈశ్వర, నన్ను, నా దేశాన్ని, ధర్మాన్ని, నా ప్రజలని అందరినీ కాపాడు, అందరికీ సద్బుద్ధిని ప్రసాదించు. ఇది మనకి పుణ్యం ఇచ్చేటువంటి ఒక అంశము. భాగవతం చెప్తోంది ప్రతిరోజు కొన్ని లక్షల మంది అనేక పుణ్యక్షేత్రాల్లో దైవాన్ని దర్శించుకుంటూ ఉంటారు. దైవం ముందు నిలబడి కోరికలు కోరుతూ ఉంటారు. మనం ఇలా మాట్లాడుకుంటున్న సందర్భాల్లో భారతదేశంలోని అనేక క్షేత్రాలలో కిక్కిరిసిపోయిన భక్తులు ఉన్నారు కదా, ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా. ఎట్లాగూ కావలసిన అడుగుతూ ఉంటారు. వారికి కావలసిన కోరికలతో పాటు నా దేశం బాగుండాలి, నా ధర్మం బాగుండాలి, నా ప్రజలందరూ సుఖంగా ఉండాలి, పాలకులకు సద్బుద్ధి కావాలి. ఈ 4 మాటలు చెప్పుకుంటే ఎంతటి పుణ్యం వస్తోంది. అంటే ఇలాంటి కోరికకు పరమాత్మ స్పందిస్తాడు. సమాజం బాగుంటే మనందరం బాగుంటాం, అంతే. ఇంక మరి పాపం విషయానికి వస్తే, పాప భావన, మనసులో దుష్టమైన ఆలోచనలు, పాప భావనలు రావటాన్ని ఆపటం అంత సులభం కాదు. ఈ విషయం పరమాత్మకి తెలుసు. ఏదో క్షణంలో పైన చెప్పుకున్న లక్షణంలో ఏదో ఒకటి లోపల ప్రవేశించి ఒక పాప భావన వచ్చి తీరుతుంది. ఎందుకంటే జన్మల మీద కొన్ని వాసనలను తెచ్చుకుంటూ వస్తున్నాం మనం. సంస్కారాల రూపంలో పట్టి పీడిస్తున్నాయి మనని.
కాబట్టి మనసులో ఒక పాప భావన కలగగానే వెంటనే చేయవలసిన పని దాన్ని అక్కడితో కట్ చేసేయటం, మనసుని మళ్లించటం. ఇంత చిన్న పని చాలు మనసుకి మనం ట్రైనింగ్ ఇస్తున్నట్టు లెక్క. క్రమంగా పాప భావనని మనసులోంచి దూరం చేస్తుంది. వివేకానందుడు ఆ మాట చెప్పాడు. ఎప్పుడైనా మనసు నీకు లొంగని ఒక ఆలోచనని పెట్టి నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తుంటే మనసుతో ఒక్కసారి చెప్పు, అరే ఈ మనసే, నువ్వే కదా నాకు ఎన్నిసార్లు సాయం చేశావు, నా చేత ఎన్నిసార్లు మంచి పని చేయించావు, ఎంత పుణ్యాన్ని తెచ్చిపెట్టావు, ఇవాళ ఎందుకు ఇలాంటి భావన తెస్తున్నావు అని అని చూడు, మనసుతోటి శాంతిస్తుంది వివేకానందుడు చెప్పినటువంటి రాజయోగం. కాబట్టి 10 సార్లు మనసులో దుష్టమైన పాప భావన మనసులో మెదిలినప్పుడు దాన్ని కట్ చేస్తున్నారు అనుకోండి, మనసు పట్టుకోగలుగుతున్నా యజమానికి ఇది ఇష్టం లేదు అని తెలుసుకుంటుంది, క్రమంగా తగ్గిపోతాయి. చిన్న టెక్నిక్ ఇది. ఇలా పుణ్య భావనల్ని మనసులో పెంచుకోవటం, పాప భావనల్ని నిర్లక్ష్యం చేస్తూ తగ్గించుకోవటం, ఈ రెండూ చేస్తూ ఉంటే ఇంతకన్నా ఆధ్యాత్మికత ఏమున్నది? కాబట్టి ఈ విషయాన్ని కొంత చెప్పుకున్నాక పరీక్షిత్తు అలాగా కలిని నిగ్రహించాడు, పాలన సాగిస్తున్నాడు. ధర్మబద్ధమైనటువంటి పాలన సాగుతున్న కాలం అది. కలి కూడా తన పని తాను చేసుకుపోతున్నాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తనకి స్థానం ఉందో చూసుకుంటూ ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రోజు పరీక్షిత్తు వేటకు బయలుదేరాడు. రాజధర్మంలో భాగంగా అరణ్య వాసుల్ని వేధిస్తున్నటువంటి జంతువుల్ని వేటాడుతూ ఉత్సాహంగా అరణ్యమంతా తిరుగుతున్నాడు. అనేక క్రూర మృగాల్ని మట్టుపెట్టే క్రమంలో ఒక్కడే సైన్యానికి దూరంగా అరణ్యం లోపలికి వెళ్ళిపోయాడు. చాలాసేపు అలా వేట సాగింది. ఆకలి దప్పుల వల్ల అలసిపోయాడు. దగ్గరలో ఎక్కడైనా చల్లని నీరు దొరుకుతుందేమో అని వెతకడం మొదలుపెట్టాడు. క్రమంగా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక తపోవనం కనిపించింది. మహానుభావుడైనటువంటి శమీక మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపించాడు. పొడవైన జడంతోటి చెంక చర్మం ధరించి పంచేంద్రియాలను నిరోధించి సమాధి స్థితిలో ఏకాగ్రతతోటి తపస్సు చేసుకుంటున్నాడు శమీక మహర్షి. బాహ్య స్పృహ ఏమాత్రము లేదు. ఆయన స్థితిలో ఉండగా దాహంతో అక్కడికి వెళ్ళాడు పరీక్షిత్తు. ఒక పక్క తీవ్రమైన దాహం వేధిస్తోంది. చిన్నగా మహర్షి వద్దకు వెళ్ళి నీరిప్పించమని అడిగి ప్రార్థించాడు. బాహ్యేంద్రియ జ్ఞానం లేనటువంటి శమీక మహర్షి తన సమాధిలో తాను అలాగే ఉండిపోయాడు. ఆయన నుంచి ఏ స్పందన లేకపోవటం చూసి దాహంతో ఉన్నటువంటి పరీక్షిత్తు ఆగ్రహోదగ్రుడైపోయాడు. ఎప్పుడైతే కోపం వచ్చిందో వివేకం నశించిపోతుంది. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. ఎంత గర్వం! ఈ ముని కళ్ళు తెరవటం లేదు, బెల్లం కొట్టిన రాయిలా అలా కదలకుండా కూర్చున్నాడు. కనీసం చేత్తో సైగ కూడా చేయటం లేదు. మహారాజుననే మర్యాద కూడా లేదు. తాను మహర్షిని అనే అహంభావం తలకెక్కి కన్నులు మూసుకుపోయాయి. అరే, దాహంతో నోరెండి ఇంటికి వచ్చిన అతిథికి చల్లని జలాన్ని ఇవ్వటం ఎవరికైనా అవశ్య కర్తవ్యం. ఈ లాజిక్ చూడండి ఎలా సాగుతోందో. తనని తాను సమర్థించుకునే క్రమం ఎట్లా ఉంటుందో చూడండి. ఈ మాటలే చెప్తున్నాడు. ఎవరికైనా సరే అవశ్య కర్తవ్యం, అటువంటి కర్తవ్యాన్ని మరిచి ప్రవర్తిస్తున్నాడు అంటూ లోపల లోపల ఉడికిపోయాడు పరీక్షిత్తు. అసలే వేటలో అలసిపోయినాడు, గొంతు ఎండి ఉంది. ఇది తనకి జరిగిన అవమానం అని అనిపించింది ఆయనకి. అలా భావించాడు. భరించలేక పక్కనే ఉన్న ఒక చచ్చిన పాము పడి ఉంటే ఆ పాముని వింటి కొసతోటి పైకెత్తి తెచ్చి మహర్షి మెడలో పడేశాడు. ఆ ఋషికి తగిన శాస్తి జరిగింది అనుకుని అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎంత చిత్రమైన సంఘటన చూడండి.
వచ్చినవాడు సాక్షాత్తు ధర్మరాజుకి మనుమడు పరీక్షిత్తు కదా. స్వయంగా శ్రీకృష్ణుని చేత కాపాడబడ్డవాడు, ఆయన భక్తుడు. అటువంటి వాడు నిగ్రహాన్ని కోల్పోయి ఒక దుష్కర్మకి పాల్పడ్డాడు అంటే మనకేమర్థమవుతోంది? మానవుని మనస్సు చాలా చిత్రమైనది. అది ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయటం కష్టం. ఒకదాన్ని మరోలో చూపెట్టడం, ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా చూపెట్టే లక్షణం కలిగింది మనస్సు. ఆ మనస్సు మనలో ఉంది కాబట్టి దానిని నియంత్రించటం అంత సులభమేం కాదు. అందుకే అది కష్టమని తెలిసే ఇన్ని సాధనలు, ఇంత వాంగ్మయము, ఇన్ని పురాణాలు ఋషులు మనకు అందించారు. వీటన్నింటి యొక్క లక్ష్యమేమి? మనస్సుని కదలకుండా చేయటము, దాని వేగాన్ని తగ్గించటము, సవ్యమైన మార్గంలో ఆలోచించేలా చేయటము. అయితే దానికి కాలం కూడా సహకరించాలి. ఇక్కడ పరీక్షిత్తు స్వతహాగా సత్వసంపన్నుడు, మహాభక్తుడు. కానీ బయట కలి ప్రభావం ప్రారంభమైన సమయం అది. కలి ప్రభావం అంటే సామాన్యంగా ఏం లేదు, మనందరికీ అనుభవంలో ఉన్నది. మనస్సు మీద తీవ్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక పని, మంచి పని చేయాలంటే చేయనివ్వదు. ఒక ద్రోహ బుద్ధిని మనలో ప్రకోపింపజేస్తోంది. కాబట్టి ఒక్క క్షణం పాటు విజ్ఞతని, వివేకాన్ని కోల్పోయాడు పరీక్షిత్ మహారాజు. ఆ క్షణంలో జరిగిన తప్పు అతని జీవితానికే ముప్పుగా పరిణమించింది. వేశాడు, ఆయనతో ఆయన వెళ్ళిపోయాడు. ఈ జరిగిన విషయం అంతటిని చూసినటువంటి కొంతమంది ముని కుమారుడు శమీక మహర్షి కుమారుడైనటువంటి శృంగి వద్దకు వెళ్ళి, ఎవరో ఒక రాజు జలం కోసం వచ్చి వెనక ముందు ఆలోచించకుండా మీ తండ్రి కంఠంలో సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అప్పటికి శృంగి వయసులో చిన్నవాడు, ముని కుమారులతో ఆటలాడుకునే వయసు అది. అనగానే కోపం వచ్చింది. ఈ రాజులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. మా తండ్రి ఆయన్నేమి తోలనాడలేదే, అతనికి ఏ విధమైన ద్రోహం చేయలేదే. ఎక్కడో అడవిలో కందమూలాలు భుజిస్తూ ఇష్ట దైవాన్ని తప్ప ఇతర ప్రపంచాన్ని చూడకుండా తపస్సులో కూర్చుని ఉన్న ఆయన మీద చచ్చిన పాముని విసిరెళ్ళిపోతాడా? ఎంత దురహంకారం! దీన్ని సాగనివ్వను అని చిన్నగా కౌశికి నదికి వెళ్ళి చేతిలో జలం తీసుకుని, కొద్దిపాటి ఆలోచన కూడా లేకుండా అన్ని హద్దుల్ని అతిక్రమించి చచ్చిన సర్పాన్ని తీసుకొచ్చి తపస్సులో ఉన్న మా తండ్రి గారి మెడలో వేసిన ఆ రాజు హరిహరాదులు అడ్డుపడినా నేటికి 7వ రోజు తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధమైపోతాడు. ఘోరమైన శాపం పెట్టాడు. ఇలా శాపం పెట్టి చిన్నగా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఆశ్రమానికి వచ్చాడు నది ఒడ్డు నుంచి. తండ్రి మెడలో ఉన్నటువంటి ఆ చచ్చిపోయిన సర్పం ఉంది, దాన్ని బయటికి తీసి పడేశాడు. తండ్రికి నమస్కరించాడు. జరిగిన విషయం మొత్తం, తాను శాపం ఇవ్వటంతో సహా అన్ని విషయాలు చెప్పేశాడు తండ్రికి. ఇక్కడ విన్న శమీకుడు ఏమంటున్నాడు జాగ్రత్తగా వినాలి మనం. భాగవతం అందుకే కదా వింటున్నాం మనం, కథ కోసమే కాదుగా. కొడుకు చెప్పిన విషయాన్ని వినగానే శమీక మహర్షి అన్న మొట్టమొదటి మాట, నాయనా, ఇంతటి కఠోరమైన శాపం పెట్టడానికి ఆ మహారాజు అంతటి అపరాధం ఏం చేశాడు? ఎందుకు శపించావు అన్నాడు. తన తప్పు లేకుండా తన మెడలో చచ్చిన పాము వేశాడు అన్న కోపం ఆయనలో ఎక్కడా కనిపించటం లేదు. పైపెచ్చు అతను చేసిన అపరాధం ఏముంది అంటున్నాడు. నాయనా, దాహంతో ఉన్నవాడు తన మనస్సు మీద నియంత్రణ కోల్పోయి ఉంటాడయ్యా. బలహీనమైన క్షణంలో అలా ప్రవర్తించుంటాడు. దానికి అంత శాపం ఇవ్వటం తగునా? పరీక్షిత్తు ధర్మాత్ముడు,
ధర్మాన్ని కాపాడాలన్న పూనిక కలిగిన వాడు. అటువంటి రాజును మనం కాపాడుకోవాలి తప్ప శిక్షించరాదు. ఏదో చిన్న తప్పు చేశాడని ఇంత తీవ్రమైన శాపం ఇవ్వకూడదు. ఇది శమీక మహర్షి యొక్క వివేకం. మహర్షులు మనకి మార్గదర్శకులు ఎందుకు అవుతున్నారంటే వారి దృష్టి సమ్యక్ దృష్టి. సమాజ హితమే లక్ష్యంగా జీవితాలను గడుపుకుంటున్న వాళ్ళు మహర్షులు. మనం వేటి కోసం వెంపర్లాడుతున్నామో, ఏవి లేకపోతే బ్రతకలేమని మనం అనుకుంటున్నామో వాటినన్నింటినీ తృణప్రాయంగా త్యజించి పరమాత్మయే లక్ష్యంగా సమాజం కోసం సమాజానికి దూరంగా తపస్సులు చేసుకుంటున్నవారు. పరమాత్మని చేరుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఉండవలసిన ప్రధాన లక్షణము సర్వజనహితము. అందరూ బాగుండాలి అనే కోరిక. అందుకే ఏ మహర్షి జీవితాన్ని మీరు చూడండి, వారు కష్టపడి సంపాదించుకున్న తపస్సుల్ని సమాజ హితం కోసం త్యాగం చేసిన కథలు ఎన్నో ఉంటాయి. తపస్సు అంటే సామాన్యమా? గొప్ప ధనమది. దానిని లోకక్షేమం కోసం ఖర్చు పెట్టాలంటే ఎంత విశాల దృష్టి కావాలి. మనకి మహర్షుల పట్ల ఈ అవగాహన ఉండటం చాలా అవసరం. అది తగ్గిపోతున్న సమాజంలో ఉన్నాం. మహర్షులు అంటేనే వారి పేరు స్మరిస్తే చాలు పుణ్యం వస్తుందని చెప్తున్న సమాజంలో మహర్షుల పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి మనలో ప్రవేశిస్తుందేమో, జాగ్రత్త పడాలి. ఇక్కడ శమీక మహర్షి కూడా అంత పెద్ద మనసుతో మాట్లాడుతున్నాడు. కొడుకుని మందలించాడు. నాయన, రాజు మరణిస్తే రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది. నువ్వు ఆయనకి శాపం పెట్టావు. ఇప్పుడు ఆయన లేని స్థితి వస్తే ఏమవుతుంది? బలం కలిగిన వాడు బలం లేని వాడి మీద పడి దోచుకుంటాడు. ప్రజల్లో కలహాలు పెరిగిపోతాయి. ధర్మం నశిస్తుంది. పవిత్రమైన వంశంలో పుట్టినవాడు, పరమ భాగవతుడిని పేరుగాంచిన వాడు, అశ్వమేధాన్ని చేసిన వాడు, సదాచార సంపన్నుడు, రాజనీతిజ్ఞుడు అయిన అంతటి మహారాజు దాహం కోసం మన తపోవనానికి వస్తే ఆదరంతో అతిథి సత్కారాలు ఆచరించకుండా పంపితే పంపవచ్చేమో, కానీ ఇలా శపించటం ఏం ధర్మమయ్యా అని ఈశ్వర, శ్రీకృష్ణ, వాసుదేవ, నా పుత్రుడు చిన్నవాడవటం వల్ల బుద్ధి చాపల్యంతో రాజైన పరీక్షిత్తుకి శాపం పెట్టాడు. ఆ దోషాన్ని తొలగించు తండ్రి అని ఈశ్వరుని ప్రార్థన చేశాడు. అవి మన మహర్షుల యొక్క గాథలు. అది వారి స్వభావం. తిరిగి కొడుకుతో అంటున్నాడు, కుమారా, పరీక్షిత్తు నీ శాపానికి ప్రతిశాపం ఇవ్వగలిగిన తపస్సంపన్నుడే. కానీ మనం కొట్టినా తిట్టినా పరమ భక్తులైన వారు శాంతంతో భరిస్తారే కానీ ప్రతీకారం చేయటానికి అంగీకరించరు. సహజంగా సంస్కారవంతుడు, శాంతమూర్తి అయిన మహారాజు నీ శాపానికి ప్రతిశాపం ఇవ్వడు. కానీ నువ్వు చేసిన పని నా మనసుకు తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తోంది అని చెప్పి శిష్యుడైన ఒక మునిపుత్రుడిని పిలిచి ఈ వృత్తాంతమంతా మహారాజుకు చెప్పి రమ్మని పంపించాడు. వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. ఈ ముని కుమారుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తు వచ్చిన ముని శిష్యుని వల్ల శమీక మహర్షి కుమారుడైన శృంగి పెట్టిన శాప వృత్తాంతం మొత్తాన్ని ప్రశాంత చిత్తంతో నిశ్శబ్దంగా విన్నాడు. సరిగ్గా 7 రోజుల్లో తక్షకుని విషాగ్ని జ్వాలల్లో దగ్ధమై తాను మరణించబోతున్నానని అర్థం చేసుకున్నాడు. ఏ భావోద్వేగానికి లోను కాకుండా ఏకాంతంలో గడిపాడు. ఆలోచించుకుంటున్నాడు, ఏంటి నేను చేసిన పని? ఆ మహాముని నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు మృత సర్పాన్ని తీసుకొచ్చి ఆయన మెడలో ఎందుకేశాను? ఈ విధమైన పాపకార్యం ఎలా చేశాను? నా మనసుకి ఇటువంటి ఆలోచన వచ్చింది అంటే ఇది కలి ప్రభావమే. దైవ సంకల్పాన్ని ఎవరమూ అతిక్రమించలేము. చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించక తప్పదు. భీకరమైన తక్షకుని విషాగ్ని జ్వాలల్లో నా ప్రాణాలు పోతే పోని, ఈ సామ్రాజ్యము భోగభాగ్యాలు లేకపోతే లేకపోని, క్షణికమైన ఈ బ్రతుకు శాశ్వతం అనుకుని నేను నన్ను శపించిన మునికుమారుణ్ణి తిరిగి శపించాలా? నిజానికి ఆ బాలుని తప్పేముంది?
మహారాజులు కదా అనే అహంకారంతో దాహం కోసం వారి తపోవనంలోకి ప్రవేశించి అతని తండ్రిపై చచ్చిన పామును పడేస్తే కొడుకు చావమని శపించకుండా ఊరుకుంటాడా? కాబట్టి అతను శపించటం తగదు. నాకు ఎలాగైనా 7 రోజుల్లో మరణం తప్పదు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇది పరీక్షణ్ మహారాజు చేస్తున్నటువంటి ఆలోచన. సత్పురుషులైన వారు కష్టకాలంలో కూడా బెంబేలు పడకుండా, భావోద్వేగాలకు లోను కాకుండా కర్తవ్యం ఆలోచిస్తారు. అందుకే తాను తిరిగి శపించగలిగి ఉండి కూడా తనను శపించిన శృంగి మీద ఏమాత్రం ఆగ్రహించలేదు పరీక్షణ్ మహారాజు. శృంగి తనకిచ్చిన శాపం తిరుగులేనిది, తప్పించుకోలేదని లేనిదని అర్థమైంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు, జీవితం ఎలాగో క్షణికమైందే. ఈ రోజు కాకపోతే మరొక రోజు, ఈ శాప కారణంగా కాకపోతే మరో కారణంగా మరణం తప్పదు. దానికోసం చింతించవలసిన పని లేదు. ఇక తనకు మిగిలిన కొద్దిపాటి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇది అతడి ముందు ఉన్న ఆలోచన. దానికి ఆయన ఏం చేశాడు, ఎలా ఆలోచించాడు, తరువాత జరిగినటువంటి దివ్యమైన కథ రాబోతున్నాడు ఒక మహానుభావుడు. ఆయన చెప్పినటువంటి రమ్యమైన విషయాల్ని వచ్చే వారం మనం మరింత వివరంగా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.